ఈ వీడియో ఒక సెక్టార్ ఆడియన్స్ కి పిచ్చగా నచ్చుద్ది. అంటే మిగతా వాళ్ళకి నచ్చదు అని కాదు, మాక్సిమం అర్థం కాకపోవచ్చు. బట్ నో ప్రాబ్లం మావా, మీరు చూస్తుంది ఎస్కేఆర్ వీడియో కాబట్టి నాకు వీలైనంత విధంగా సామాన్యుడికి అర్థమయ్యేలాగా చాలా కూల్ గా రోస్ట్ చేసి పెడతాను. వీడియో చాలా బాగుంటది, మీరు జస్ట్ లైక్ చేసి అలా రిలాక్స్ అయిపోండి. నమస్తే ఐటీ డివోట్స్, ఎలా ఉన్నారు? పోయిన ఏడాది ChatGPT వచ్చినప్పుడు అమ్మో జాబ్స్ పోతాయేమో అని గుండెలు బాదుకున్నాం. సరే వాడు మనకి అలవాటయ్యాడు అనుకునే లోపే ఇప్పుడు ఆంథ్రోపిక్ అని ఇంకొకటి వచ్చాడు. ఆంథ్రోపిక్ టూల్ పై మార్కెట్లలో అనవసర భయాలు నెలకొన్నాయి. వీడు చార్జ్ చేయడంట, డైరెక్ట్ గా పని చేస్తాడంట. అంటే రేపొద్దున్న ఆఫీస్ లో మన పక్కన కూర్చునేది మనుషులు కాదు, ఈ ఆంథ్రోపిక్ గాడి ఏజెంట్లు అన్నమాట. సో ఈ రోజు మనం ఈ ఆంథ్రోపిక్ ఏఐని ఇది మన ఐటీ బాబులకి ఎలా చుక్కలు చూపిస్తుందో రోస్ట్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పటి వరకు మనం ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలిచేవాళ్ళం, కానీ ఇప్పటి నుంచి ఏఐ హ్యూమన్స్ అని పిలవాల్సి వస్తుందేమో. అసలు ఈ ఆంథ్రోపిక్ బ్యాచ్ కి ఒక వింత అలవాటు ఉంది మావా. ఓపెన్ ఏఐ వాళ్ళు మైక్రోసాఫ్ట్ తో కలిసి కోట్లు గడిస్తుంటే వీళ్ళకి మాత్రం మానవత్వం గుర్తొచ్చిందంట. డబ్బులు వద్దు, ధర్మం కావాలి అని బయటకు వచ్చేసి ఆంథ్రోపిక్ పెట్టారు. వీళ్ళు తయారు చేసిన ఏఐ పేరే క్లాడ్. దీనికి కూడా వీళ్ళు పెట్టుకున్న పేరేంటంటే కాన్స్టిట్యూషనల్ ఏఐ. అంటే మన దేశానికి ఎలా అయితే రూల్స్ ఉంటాయో ఈ క్లాడ్ గార్డ్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి మావా. అవేంటంటే నేను అబద్ధాలు చెప్పను, ఐ విల్ నాట్ రైట్ ఎనీ హార్మ్ఫుల్ కోడ్, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, ఇలా బిల్డప్ ఇస్తుంది అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే అపరిచితుడు మూవీలో రాము లెవెల్లో బిహేవ్ చేస్తుంది. ఒరే మన ఆఫీసుల్లో చాలా మంది డెవలపర్స్, మీరు కరెక్ట్ గానే విన్నారు మావా, నేను డెవలపర్స్ అనే అన్నాను. పక్కనోడు కోడ్ ని నాది అని చెప్పుకుని బగ్స్ వస్తే పక్కనోడి మీదకి నెట్టేసి మేనేజ్ చేసే బ్యాచ్ కి ఇది రోబో మూవీలో రెడ్ చిప్ వేసుకునే చిట్టి లాంటి శత్రువు మాట. ఈ క్లాడ్ గార్డ్ ఎంత బుద్ధిమంతుడంటే గూగుల్ అమెజాన్ వాళ్ళు కూడా మానవత్వం ముసుగులో వీడికి మిలియన్ల కొద్ది డాలర్లు దారపోస్తున్నారు. అంటే వీడు మనల్ని ఇంటికి పంపించడానికి పక్కా స్కెచ్ తో వచ్చాడనమాట. ఇంకా వీడి దగ్గర కంప్యూటర్ యూజ్ అని ఒక ఫీచర్ ఉంది మావా, ఇది అసలైన రాడ్ ఫీచర్ అనమాట. ఇప్పటిదాకా ఏఐ అంటే మనం అడిగితే రాసిచ్చేది, కానీ ఈ క్లాడ్ గార్డ్ అలా కాదు మావా. వీడు మీ కంప్యూటర్ ని ఓన్ గా ఆపరేట్ చేస్తాడు. అంటే వీడికి ఒక మౌస్ ఒక కీబోర్డ్ ఇస్తే చాలు, స్క్రీన్ మీద ఏముందో చూస్తాడు, బటన్స్ ని క్లిక్ చేస్తాడు, కోడ్ రాస్తాడు, దాన్ని రన్ చేస్తాడు. చివరికి ఎర్రర్స్ వస్తే వాడిని వాడే తిట్టుకుంటూ ఫిక్స్ చేసుకుంటాడు. అంటే భయ్యా మీకు అర్థమవుతుందా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 9 గంటల్లో చేసే పనిని వీడు కేవలం 20 నిమిషాల్లోనే కంప్లీట్ చేస్తాడు. మరి మిగిలిన 8 గంటల 40 నిమిషాల టైం ని ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేయాలి? అంతలా థింక్ చేయకండి మావా, అది కూడా నేనే చెప్తా. సరే చెప్పు. ఏం లేదు, ఆఫీస్ క్యాంటీన్ లో ఉల్లిపాయ సమోసా తింటూ చాయ్ తాగుతూ ఒరే నా జాబ్ కి ఎసరు పెట్టారా అని ఇన్స్టాలో రీల్స్ చేసుకోవటమే. వీడిని ఇలాగే వదిలేస్తే రేపు మన వ్యాలంటైన్స్ డే కి గర్ల్ ఫ్రెండ్ కి వీడే ఓన్ గా మెసేజ్లు పంపించేలా ఉన్నాడు. థ్యాంక్ గాడ్ నేను సేఫ్. నాకెందుకురా థ్యాంక్స్, నీకు లవర్ లేదనా? కాదు, ఆ జాబ్ కూడా లేదని. ఇక టీవీల్లో దీని మీద డిబేట్లు చూస్తుంటే భలే నవ్వొస్తుంది మామ. ఆ డిబేట్ లోకి కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చి భయపడకండి ఏఐ కొత్త ఉద్యోగాలు కూడా తెస్తుంది అని భలే సోపేస్తారు మామ. మరి లేకపోతే ఏంటి మామ, ఏఐ కొత్త ఉద్యోగాలు తెస్తుందని అందరికీ తెలుసు, వీళ్ళు అక్కడ దాకే చెప్తారు. కానీ ఆ జాబ్స్ చేయడానికి మళ్ళీ ఏఐనే వాడతారనే నిజం మాత్రం చెప్పరు వీళ్ళు. ఏఐ మీ జాబ్ తీయదంట, ఏఐ గురించి తెలిసిన వాడు మాత్రమే మీ జాబ్ పీకేస్తాడంట. అబ్బా వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే సముద్రం లోతెంతో తెలుసుకోవడానికి ఫాథోమీటర్ వాడకుండా స్వయంగా మీరే దూకి తెలుసుకోండి అన్నట్టుంది. మనం ఇప్పుడు కోడింగ్ మానేసి మేనేజర్ కి కాఫీ ఎలా అందించాలో, ఈ క్లాడ్ గార్డ్ కి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలన్నమాట. ఐటీ సోదరులారా, ఇప్పటి వరకు మీరు రీల్స్ చూసి టైం పాస్ చేశారు, ఇకపై రీల్స్ చేస్తూ బతకాల్సి వస్తుందేమో చూసుకోండి. ప్రపంచం అంతా సూపర్ కంప్యూటర్లతో ఏఐని ఉతుకుతుంటే మనం మాత్రం ఇంకా ఏఐ వల్ల నా జాబ్ పోతుందా అని గూగుల్లో సెర్చ్ చేస్తూనే బతుకుతున్నాం. మన దగ్గర డేటా ఉంది కానీ దాన్ని ప్రాసెస్ చేసే జీపీయూ మిషన్లు లేవు. అర్థం కాలేదా? అంటే మన దగ్గర బియ్యం ఉన్నాయి కానీ వండటానికి స్టవ్ లేదన్నమాట. మనకంటూ సొంత సావరిన్ ఏఐ లేకపోతే రేపనే రోజు అమెరికా వాడు సర్వర్ కి తాళం వేస్తే మన డెవలపర్లంతా మళ్ళీ రోడ్డు మీద నిలబడి పెన్ను పేపరు పట్టుకుని కోడింగ్ రాసుకోవాల్సిందే. ఊహిస్తేనే భయంకరంగా. మన సర్వీస్ కంపెనీలు కూడా బిల్లింగ్ అవర్స్ మోడల్ లో ఉండిపోయాయి. ఇప్పుడు ఏఐ వచ్చి ఆ మోడల్ ని మోతమోగిస్తుంది. సో ఫైనల్ గా ఐటీ వీరులకి నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఏఐని చూసి భయపడడం మానేయండి మావా. దాన్ని ఎలా ఆడించాలో నేర్చుకోండి. ఎందుకంటే కోడింగ్ అనేది ఇప్పుడు చిన్న పిల్లల ఆట అయిపోయింది. ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలిసిన వాడే ఇప్పుడు కింగ్. మీరు అప్గ్రేడ్ అవ్వకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి జొమాటో డెలివరీ బాయ్ గా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్త. రిస్క్ ఒక్కటే కానీ డబ్బు వేరు. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాకుంటూ కూర్చో.
ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 500 లైక్స్ చేయండి మామ. వీడియో చూసి మీకు కడుపు మండితే కమెంట్ చేయండి. ఒకవేళ భయం వేస్తే మీ సాఫ్ట్వేర్ ఫ్రెండ్ కూడా షేర్ చేసి తనను కూడా భయపెట్టండి. మరిన్ని ఇలాంటి రోస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి నెక్స్ట్ ఒక క్రేజీ వీడియోతో మళ్ళీ కలుస్తా. దిస్ ఇస్ సత్య సైనింగ్ ఆఫ్. వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి.